నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణత్యాగం చేశారు. స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలిగారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారత్. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేది ఆకాంక్ష. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలని సూచించారు. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి ముందుకెళ్ళాం. నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టించాను. దాని మీద కాఫీ పంట కిందనేసాం. దానికి ఆ సిల్వర్ ఓక్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం. దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది. ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అదే దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటీవల ప్రపంచంలో ఉండే అతిపెద్ద పత్రికలు రాస్తున్నాయి, వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పే పరిస్థితికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్య నేత ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ కి పంపారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నాని పనిచేశారు. ఎన్నికల ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తుల్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకి త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ రవాణా శాఖలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. కారుణ్య నియామకాలపై చర్చించామన్న ఆయన ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో రేషన్, మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తామని అన్నారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల్ని తొలగించి కొత్తవి తీసుకువస్తామని చెప్పారు. ఆర్టీసీలో 7,000 మంది సిబ్బంది కొరత ఉందని, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల 12న మరొకసారి సీఎం సమీక్షిస్తారన్న ఆయన మహిళలకి ఉచిత ప్రయాణం అమలుపై సీఎం చర్చిస్తారని చెప్పారు. ఒక 0% తప్పిదం కూడా ఉండకూడదు. ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక అయితేనేం, తమిళనాడు, తెలంగాణలో మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనేం, ప్రజలైతేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎప్పుడని. ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు. కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది. మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సిద్ధమైన. ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ కి 2,89,715 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. మొత్తం 70 గేట్లు ఎత్తి 2,75,950 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
40 గేట్లు 7 అడుగులు 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 13,768 క్యూసెక్లు వదులుతూ ఉన్నారు. మరొక వైపు శ్రీశైలం జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3.9 లక్షల క్యూసెక్లు వదులుతూ ఉన్నారు. జూరాల సుంకేశ్వర నుంచి శ్రీశైలానికి 3.98 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాక ప్రస్తుత నీటి మట్టం 882.80 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాక ప్రస్తుత నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కాదు రెడ్ బుక్ పాలన చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు లోకేష్ లను ముద్దాయిలుగా చేర్చాలని అన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకి తెగబడుతూ ఉన్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కావాలని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వైఎస్ జగన్ సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. మారణ హోమం సృష్టించే పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారు. ఊళ్లల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన ఎలా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలి అని ఎన్నికల వేళ మేనిఫెస్టో అంటూ ఇచ్చిన మాటలు నెరవేర్చాలని ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని ఇటువంటి మంచి ఆలోచనలతో పాలన చేయాలి అన్న ఆలోచనే లేని ప్రభుత్వం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు గత 2.5 నెలలుగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన అరాచకం, మారణ హోమం సృష్టించే పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల వేళ తాను ఏదైతే మాటలు చెప్పాడో, ఎన్నికల వేళ తాను ఏదైతే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో, ఆ ప్రజలు ప్రశ్నించకూడదు అన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యం బదులు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ధ్వజమెత్తారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం పైన దాడి చేసిన ఘటనకు చంద్రబాబు లోకేష్ బాధ్యత వహించాలని అన్నారు. చారిత్రాత్మక కట్టడమైన అంబేద్కర్ స్మృతి వనానికి జగన్ పేరు పెడితే టీడీపీ గూండాలు ఆయన నేమ్ ప్లేట్ ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనను ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడారు. ఈ దాడి అంబేద్కర్ పైన జరిగిన దాడికి అభివర్ణించారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ దాడి అంబేద్కర్ పైన జరిగిన దాడిగా అభివర్ణించారు. ధ్వంసమైన జగన్ నేమ్ ప్లేట్ ను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గతి తప్పిన లా అండ్ ఆర్డర్ పై హోంమంత్రి స్పందన నామమాత్రంగానే ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. అంబేద్కర్ స్మృతి వనం పైన జరిగిన దాడికి టీడీపీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చాలని టీడీపీ చూసిందని ఆరోపించారు. చరిత్రలో నిలిచిపోయే కట్టడాలకు దేశభక్తుల పేర్లు పెట్టుకోవడం తప్పేలా అవుతుంది? కూటమి పాలనలో ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకి రక్షణ లేదని తెలిపారు. అంబేద్కర్ మరణం లేని మనిషి అని, ఆయన ఆత్మ సంతృప్తి పడేలా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎవరైతే అది ప్రారంభించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అయ్యాం, ప్రజల కోసం పరిపాలించాలి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయింది, ఆయన అనుకుంటే అవలా, ప్రజలు అనుకుంటే అయినప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అంబేద్కర్ ఈరోజు మరి చాలా ఘోరంగా అవమానించడం నిజంగా ఈ షుడ్ రెస్పాండ్ ఇమ్మీడియట్గా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తే ఇప్పటివరకు ఎంటాడి కొడతా ఉన్నారు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఈజ్ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్. గతంలో మరణించినటువంటి మనిషి కాదు, మరణం లేని మనిషి అతను. ఆయన భవిష్యత్తుకి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కల్పిస్తే ఈ రోజున దోషులను పట్టుకోవడానికి మీకు ఇంకా టైం, ఇంకా మీకు మనసు రాలేదా? కంపల్సరిగా అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ గారి శిలాఫలకాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలి. మళ్ళీ బిఆర్ అంబేద్కర్ ఆత్మ సంతృప్తి చెందే వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి తెలుగుదేశం కార్యకర్తలకి ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి చూస్తూ ఊరుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరగబడే పరిస్థితి వస్తుంది. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మరి నేమ్ ప్లేట్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి, మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే మిడిల్ ఆఫ్ ద స్టేట్లో మరి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో మరి ఒక విగ్రహం ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని కూడా తొలగిద్దాము అంటే అక్కడ నేమ్ ప్లేట్ ఒక్కటి తొలగిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒక్కటి తొలగిస్తే చాలు, అంతా భయపడి వెనకడుగు వేస్తారనుకుంటున్నారు. ఏదో నేమ్ ప్లేట్ ఒకవేళ విగ్రహాల మీద కానీ లేకపోతే అక్కడున్న శిలాఫలకాల మీద పేర్లు తొలగిస్తే పేరు చెరిగిపోయింది అని అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎవరు సృష్టించారు, ఎవరు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళంతా ఏంటంటే 40% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వేశారు. అందుకోసం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు దాకా వాళ్ళు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలనే కాదు లేకపోతే ఏమో శిలా పలకాలనే కాదు అన్నిటి మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. విజయవాడ అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడి ఘటన వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందో విచారణ జరిపించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ డిమాండ్ చేశారు. నూతన ప్రభుత్వం కొలువు తీరిన వేళ ప్రజల్లో సెంటిమెంటు రెచ్చగొట్టేలా ఈ విధ్వంసం జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. ఏదేమైనా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. గుంటూరు అరండల్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్య ప్రసాద్ మాట్లాడారు. అసలు అంబేద్కర్ విగ్రహం కంటే జగన్ పేరు బాగా కనిపించేలా అక్షరాలతో బోర్డు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ దిశగా కూడా మేధావులు ఆలోచన చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మంచి ఆలోచనతో అంబేద్కర్ స్ఫూర్తితో పేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని అన్నారు. ఎన్టీఆర్ గతంలో ఇలాంటి పథకం అమలు చేశారని గుర్తు చేశారు. నిన్న విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఆ విధ్వంసం చేసిన వాళ్ళు కేవలం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు వరకే చేశారు, కానీ వాళ్ళు మిగతా ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా లేదు. బహుశా వాళ్ళకి ఆ పేరు మీద అభ్యంతరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఆ పేరు ఎలా పెట్టుకున్నారంటే అంబేద్కర్ గారి విగ్రహం కంటే ఇది బ్రైట్గా కనపడేప్పుడు పెట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోతే ఆయన పేరు ప్రచారం కావాలిగా యావో నాకు అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనా ఆ సంఘటనని అలాంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంబేద్కర్ వాదులుగా మేము ఇలాంటి ఒప్పుకోము. మేము
అంబేద్కర్ నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, అంబేద్కర్ యొక్క ఆలోచనలు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆయన రాజ్యాంగాన్ని, ఆయన ఆలోచనలు తీసుకుని సమాజంలో ఒక సమరసత, అన్ని వర్గాలు కలిసిమెలిసి ఎదిగే విధంగా ఒక మంచి వాతావరణం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల అంబేద్కర్ గారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, కానీ దాన్ని ఒక హేట్రెడ్ విషయాలకు వాడుకోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, నాకు అనుమానం ఉంది, ఏమన్నా ఒక సెంటిమెంట్ ఇట్లాంటి విషయాల్ని రెచ్చగొట్టి ఇలాంటి విషయాలను కల్పించి దాని ద్వారా విధ్వంసం సృష్టించాలనే శక్తులు కూడా దీని వెనక ఉన్నాయేమో ఒకసారి విచారించమని పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఏం చూస్తున్నాం కదా, కొంతమంది కొన్ని దుశ్చర్యలకు పాల్పడి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి సెంటిమెంట్గా దాని ప్రజల్లో అనవసరమైన విషయాలను రెచ్చగొట్టి గుంటూరు నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 33వ డివిజన్ పండరీపురం 1వ లైన్ రామాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డుకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. సమస్యలు లేని నియోజకవర్గంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, ముద్దునేని రాజేష్, పరుచూరి సంజీవరావు, కసుకుర్తి హనుమంతరావు, డివిజన్ టీడీపీ అధ్యక్షులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పండరీపురం మెయిన్ రోడ్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది 73 లక్షల వ్యయంతో కూడుకున్న రోడ్ అండి. చాలా త్వరితగతిన ఇది కూడా కాంట్రాక్టర్ చేస్తామని చెప్పారు. చాలా ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది. ఇప్పటి నుంచో ప్రజలు ఆకాంక్షిస్తున్న మరొక రోడ్ ఇది. వర్షం వస్తే తీవ్రంగా మునిగిపోయి మురుగంతా రోడ్డు మీదకి చేరి ఇక్కడ ఉన్న స్థానిక షాపుల్లో కూడా చేరిపోయే పరిస్థితి ఉన్న రోడ్ ఇది. సో ఈ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. త్వరలోనే ఇది ప్రజలకి సౌకర్యార్థంగా అందుబాటులోకి వస్తుంది. ఈరోజు ఇది అందరి సమక్షంలో శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ రంగానికి ఊడికం చేస్తున్నారని రైతు కార్మిక సంఘాల నేతలు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ఈమని అప్పారావు ఆరోపించారు. అమాంతంగా పెరిగిన కార్పొరేట్ దిగ్గజాల ఆస్తుల్ని జాతీయం చేసి పునః పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం క్విట్ ఇండియా డే స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ డే పాటిస్తే రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు శంకరవిలా సెంటర్లో నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి, ఈమని అప్పారావు మాట్లాడారు. దేశ ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందని తెలిపారు. మోడీ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్ని కార్పొరేట్ రంగాలకి మేలు చేశారని ధ్వజమెత్తారు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అలాగే 450 పైగా ఉన్నటువంటి రైతు సంఘాలతో కూడినటువంటి ఐక్య వేదిక ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్లను బహిష్కరించండి అనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాన్ని అనుసరించడం వల్ల లక్షల కోట్ల రూపాయల సంపద కార్పొరేట్ల దగ్గర పోగుపడుతున్న సంగతి మనందరికీ తెలుసు. దాదాపు ఒక్కొక్కడి దగ్గర 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఎంత ఆస్తుందో తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే, రెండో వైపు పేదలు, ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పేదరికంతో, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసమానతలు పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్పొరేట్ల యొక్క ఆస్తుల్ని, కార్పొరేట్ సంపదని జాతీయం చేసి స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల సమన్వయ కమిటీ, అలాగే అన్ని ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు.
అలాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ మహానగరంలో ఆందోళన జరిగితే వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మేము పార్లమెంట్లో కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ ఊసే ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగాన్ని మరింత దెబ్బతీసే విధంగా ఎరువులకు ఇచ్చినటువంటి సబ్సిడీని ఎత్తివేశారు. అలాగే కంట్రోల్ని ఎత్తివేశారు. ఇది కార్పొరేట్ల ప్రయోజనం కోసం జరిగినటువంటి పని. అలాగే వ్యవసాయ కూలీలకు ఉపయోగపడేటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఉపాధి హామీ చట్టానికి గతం కంటే నిధులు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ విధానాలు మొత్తంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి మరింత భారాలు మోపినటువంటి బడ్జెట్గా ఉంది. అలాగే కార్పొరేట్ ప్రయోజనాలు చేకూరే విధంగా విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. అందుకని క్విట్ కార్పొరేట్ విధానాన్ని దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి, అలాగే వాళ్ళ సంపదంతా కూడా జాతీయ సంపదగా పరిగణించి ప్రజలకు పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. దీనిలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుంటూరు అరండల్పేట 15 లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా కలెక్షన్స్ షాప్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వినియోగదారుల ఆధారాభిమానాలతో ఇందిరా కలెక్షన్స్ షాపు దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. షాప్ యజమాని సిహెచ్ స్వాతి శ్రీనివాసరావుకు ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు. ఫలం మనోరథ ఫలపుత్ర శ్రీనివాస్ గారు మీరు కూడా రండి. ఓకే నమస్కారం అండి. కొత్తగా షాప్ ఓపెన్ అయింది. గెస్ట్గా గల్లా మాధవి గారు, ఎమ్మెల్యే గారు, భాష్యం రవి వాళ్ళ శ్రీమతి లావణ్య మేడం గారు వచ్చారు. ఇందిరా కలెక్షన్స్ అండి మన షాప్ పేరు. అందరికీ అందుబాటు ధరల్లో అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి. లేడీస్ వేర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరికింది మన దగ్గర. డ్రెస్సెస్, లెహెంగాస్, శారీస్, చుడీదార్స్, 1 గ్రామ్ గోల్డ్ ప్రతి ఒక్కటి మన దగ్గర మంచి క్వాలిటీతో దొరుకుతుంది. ఏదైనా సరే ఒకసారి విజిట్ చేయండి మన షాప్ని. ఇది మొదటి బ్రాంచ్ మనది. ఆల్రెడీ కస్టమైజేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్లో శ్రీలేఖ లేడీస్ టైలర్స్ అని బొటిక్ అని 1 year నుంచి రన్ అవుతుంది. వర్కర్స్ ఉన్నారు దాంట్లో. మన దగ్గర కస్టమర్ వచ్చారంటే లేడీస్కి మాత్రం మొత్తం ఒక శారీ తీసుకున్నారంటే దానికి సంబంధించిన వర్క్ మొత్తం బ్రైడల్ వర్క్ దగ్గర నుంచి కంప్యూటర్ వర్క్ కానీ ఆల్ ఫెసిలిటీస్ మన దగ్గర దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి లేడీస్ వేర్కి సంబంధించి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.